కౌశికి వదినకుండి ఎన్ని ముక్కలవుతుందో తలుచుకుంటేనే భలే హ్యాపీగా ఉందత్తయ్య. నాకు కూడా అట్టాగే ఉండదమ్మీ. అన్నయ్య, మీరిలా మాట్లాడతారని కలలో కూడా మేము అనుకోలేదు. అనుకోవాలి జగదాత్రి. ఈరోజు కౌశికి అన్యాయం జరుగుతుందని ఒకరు దేవతని ఒకరు బంగారం అని అంటున్నారు. మరి మా అమ్మ దేవత కాదా, బంగారం కాదా? మీకు కాకపోవచ్చు, నాకు మా అమ్మ దేవతే, బంగారమే. మరి మా అమ్మని అరెస్ట్ చేసినప్పుడు ఈ నోళ్లన్నీ ఏమయ్యాయి? మా అమ్మని కౌశికి అరెస్ట్ చేయిస్తే దివ్యాంకి రిలీజ్ చేయించింది. మా అమ్మని బయటికి తీసుకొచ్చిన దివ్యాంక రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలా రుణం తీర్చుకుంటున్నాను. వదినా, అక్క, వదినా, వదినా, ఆగండి. బావా, మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల రేపు మీరే బాధపడతారు. చూస్తూ ఉండండి. కానీ తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది. కానీ అది సరిదిద్దుకోలేని తప్పు కదా మేడం. నువ్వు తలుచుకుంటే అది సరిదిద్దుకోవచ్చు సురేష్. అయినా ఆ కౌశికితో నువ్వేం సుఖపడ్డావు? నిన్ను అమాయకుణ్ణి చేసి ఇల్లరికపు అల్లుడిగా తన దగ్గరికి పిలుచుకుంది. నీ మీద పెత్తనం చెలాయించింది. మీ నాన్నగారి చావుకి కారణం అయింది. మీ అమ్మగారిని కూడా అరెస్ట్ చేయించింది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేయకండి మేడం, నాకు పిచ్చ కోపం వస్తుంది. అసలు ఆ కౌశికి పేరు నా దగ్గర తీయగానే మేడం. సురేష్, 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 న్యాయం జరగాలి అంటే నేనేం చేయాలి మేడం? కౌశికి విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకో సురేష్, చేసుకో సురేష్. ఎలాగో కౌశికి నువ్వు దూరం దూరంగానే ఉంటున్నారు కదా, ఆ దూరాన్ని శాశ్వతంగా దూరంగా మార్చుకొని మనమిద్దరం దగ్గరవుదాం. నీ వల్ల కాదంటే చెప్పు సురేష్, లీగల్ గా ఏం చేయాలో అది చేసి న్యాయం కోసం ఫైట్ చేస్తాను. భయపెడుతున్నారా మేడం? నా జీవితం ఏమవుతుందో అన్న భయంతో చెప్తున్నాను సురేష్. నాకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక పరువు పోతుందని ప్రాణం తీసుకున్నానే అనుకో. మన మధ్య జరిగిన విషయం ప్రపంచానికి తెలుస్తుంది. అప్పుడైనా కౌశికి నిన్ను వదిలేస్తుంది. అదేదో ఇప్పుడే నువ్వు కౌశికిని వదిలేస్తే ప్రాణాలు పోకుండా మనం ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. అలా కాదంటే చెప్పు, నేనేం చేయాలో ఆలోచించుకుంటాను. మీరేం చేయకండి మేడం, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. మంచిది సురేష్, ఆలోచించు. నాకు ఎలా న్యాయం చెయ్యాలో ఆలోచించు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకు వదినా జరిగిందని తలుచుకుని బాధపడతారు? మీరు భయపడుతున్నట్టు ఏం జరగదు. సురేష్ అన్నయ్య మీ విషయంలో తప్పు చేయరు, అది మీకు కూడా తెలుసు కదా వదినా. సురేష్ ఇదివరకు ఇట్లా లేడు జగదాత్రి. ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది. కనీసం కీర్తి గురించి కానీ, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ ఆలోచించట్లేదు. అంటే ఏంటి అర్థం? అక్క, మీ కోపాలు, ఈ దూరాల కంటే మీ ప్రేమ గొప్పది.
మీరిద్దరూ చాలాసార్లు గొడవ పడ్డారు. ఆ గొడవలన్నీ మీ ప్రేమ ప్రయాణంలో జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి కానీ మిమ్మల్ని ఎప్పుడూ గాయపరచలేదు. గొడవ పడుతున్న ప్రతిసారి రెట్టింపు ప్రేమతో ఒక్కటయ్యారు కానీ విడిపోలేదు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. మీరేం భయపడకండి. ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి కేదార్, కానీ ప్రాక్టికల్గా థింక్ చేసి చూడు. సురేష్ నా మీద కోపంతో దూరంగా ఉండట్లేదు, ఇంకొకరి మాయలో పడి నాకు దూరంగా ఉంటున్నాడు. పోనీ ఎవరికి తెలియకుండా ఉన్నాడా అంటే ఇవాళ మాధురి రిసెప్షనా సురేష్ రిసెప్షనా అనేంతగా దివ్యాంకతో అలా ప్రవర్తించాడు. పోనీ బాస్ ఎంప్లాయీ మధ్య ఉన్న బంధమేమో అనుకుందాం అనుకుంటే ఆయనే స్వయంగా ఆయన నోటితోనే చెప్పాడు నాకు డివోర్స్ ఇచ్చి ఆ దివ్యాంకని పెళ్లి చేసుకుంటాను అని. ఇంకా ఏ నమ్మకంతో సురేష్ని ఆశించాలి? వదినా, వివాహ బంధం విడిపోవాలంటే అన్నయ్య ఒక్కరే అనుకుంటే సరిపోదు, మీ ఇద్దరూ అనుకోవాలి. అన్నయ్య ఏదో కోపంలో అలా అనుంటారు. కోపంలో అనాలంటే చాలా నొచ్చు జగదాత్రి. నన్ను కొట్టచ్చు, తిట్టచ్చు, అంతేగాని ఇలా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పరు.